నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. అమెరికా పతనం అంచున ఉందంటూ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిన్పింగ్ ప్రకటన అంతర్జాతీయ స్థాయిలో ప్రస్తుతం పెను దుమారం రేపుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ముగియగానే జిన్పింగ్ ఇలా ఘాటుగా స్పందించారు. అమెరికా ఒక క్షీణిస్తున్న దేశమని జిన్పింగ్ అన్న మాటలతో తాను 100% ఏకీభవిస్తానని ట్రంప్ సైతం స్పష్టం చేశారు. అయితే ఈ దుస్థితికి ఆ దేశ మాజీ అధ్యక్షుడు జో బైడెన్ అనుసరించిన తప్పుడు విధానాలే కారణమని ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. బైడెన్ హయాంలో అనుసరించిన బహిరంగ సరిహద్దు విధానాలు, భారమైన పన్నులు, దేశ ప్రయోజనాలను దెబ్బతీసే వాణిజ్య విధానాల వల్లే అమెరికా ఈ స్థాయికి పడిపోయిందని ట్రంప్ మండిపడ్డారు. నిద్రమత్తులో ఉండే బైడెన్ పరిపాలన వల్ల దేశం అపారంగా నష్టపోయిందని ట్రంప్ ఆక్షేపించారు. అదే సమయంలో తన ఏడాదిన్నర పాలనలో దేశం అసాధారణమైన పురోగతిని సాధించిందని, పతనం నుంచి అమెరికాను మళ్లీ అభివృద్ధి పదంలోకి తీసుకొస్తానని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం విధానాలు నేటి దీనస్థితికి కారణమని ట్రంప్ చెప్తున్నా, ప్రస్తుతం అనవసర యుద్ధాన్ని అత్యవసరం చేసుకున్నందుకు అమెరికా తీవ్ర సంక్షోభం ఎదుర్కొనే పరిస్థితుల్ని కొనితెచ్చుకుంటుందంటున్నారు నిపుణులు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.